కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఇంటి నుంచి పాఠశాలకు నడిచి వెళ్లే తమకు ఇప్పుడు సైకిల్ రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పుట్టినరోజు సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఆయన బర్త్డే సందర్భంగా మొదటి విడతగా 20,000 సైకిళ్లు అంటే మొత్తం ఈ నెల 30 లోపు పంపిణీ చేయబోతున్నారు. మొదటి విడతగా ఈరోజు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో మొదటి విడత సైకిళ్లను పంపిణీ చేశారు. మనతో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ సైకిళ్లు పంపిణీ చేసిన సందర్భంగా విద్యార్థులు అమ్మా ఏమనిపిస్తోంది? నీ పేరేం పేరు, మీదే ఊరు? నా పేరు లాష, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్లోనే ఉంటాను. నాకు ఈ సైకిల్ ఇవ్వడం అనేది హ్యాపీగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను వెళ్ళడం రావడం అనేది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ సైకిల్ వల్ల. అంటే రోజు స్కూల్కి ఎట్లా వెళ్ళేదానివి? నేను నడుచుకుంటూ వెళ్తా, నడుచుకుంటూ వస్తా, అప్పుడప్పుడు బైక్లో వెళ్తా, బైక్లో వస్తా. నాకు ఈ సైకిల్ వల్ల నా ఓన్గా నేను వెళ్ళగలుగుతా, రాగలుగుతా అనే ఫీల్ ఉంది. సో నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ సైకిల్ ఇవ్వడం వల్ల. వెరీ గుడ్. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటి, మీదే ఊరు? వర్షిని, కరీంనగర్. మాది కరీంనగరేనా? ఓకే. ఎక్కడ, ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుతావు నువ్వు? GHS సవరన్. ఓకే. సైకిల్ వచ్చింది కదా, బండి సంజయ్ తన బర్త్డే సందర్భంగా ఇచ్చారు కదా, ఏమనిపిస్తుంది? రెగ్యులర్ గా సైకిల్ మీద వెళ్తావా? వెళ్తావా? చాలా హ్యాపీగా ఉంది. రోజు స్కూల్ కి ఎట్లా వెళ్తావు? మీ ఇంటి నుంచి నడుచుకుంటూ? అంటే దగ్గరే ఉంటుందా, కొంచెం దూరం ఉంటుందా? సో పిల్లలకు దాదాపు 20,000 సైకిల్ ఇచ్చారు. బాబు నీ పేరేంటి, ఎక్కడ మీది? మాది కోతిరాంపూర్. స్కూల్ కి ఎట్లా వెళ్తావు? నడుచుకుంటూ. ఇప్పుడు సైకిల్ వచ్చింది కదా, సైకిల్ మీద వెళ్తావా? సైకిల్ మీద. అంటే మీ ఇంటి నుంచి స్కూల్ ఎంత దూరం ఉంటుంది? ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. రోజు ఎట్లా వెళ్ళేవాడివి? నడుచుకుంటూ. అంటే ఆటోనో బస్ అట్లా ఫెసిలిటీస్? ఒక్కొక్కసారి బండి మీద వెళ్తాం. ఇక ఎప్పుడంటే నడుచుకుంటూ వెళ్తాం రోజు. అంటే ఈ సైకిల్ రావడం వల్ల మాకు కొంచెం కూల్ అండి, అంతే. సో మొత్తంగా విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. బండి సంజయ్కి కృతజ్ఞత చెప్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని 10th క్లాస్ విద్యార్థినులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయబోతున్నారు. మోదీ కానుకగా ఈరోజు పంపిణీ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఈ 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్లతో పాటు తర్వాత మోదీ కిట్స్ కూడా, అంటే విద్యార్థులకు బ్యాగ్స్తో పాటు అందులో స్టీల్ బాటిల్, వాటర్ బాటిల్, అలాగే లంచ్ బాక్స్ కూడా పంపిణీ చేస్తామని, మోదీ కానుకగా కిట్స్ కూడా పంపిణీ చేస్తామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో బండి సంజయ్ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.